ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె నుందురు. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. మీ విశ్వాసము విలువైనదేనా అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం అవసరమా అనిపించిందా? మీ జీవితంలో ఎదురయ్యే తుఫానుల్లో నేను నిలబడగలనా అని అనిపించిందా? అయితే ఈ వాక్యం నీ కోసమే. దేవునిపై నమ్మకమే స్థిరత్వానికి మొదటి అడుగు. అది తుఫానుల మధ్యలో నేను నిశ్చలంగా నిలబెట్టే అడుగు. విశ్వాసం అంటే నీ పూర్ణ హృదయంతో దేవునిపై ఆధారపడటమే, మన భయాలను ఆయనకు అప్పగించడమే, మన బలహీనతలో ఆయన చేయిపై ఆనుకోవడం. నిజమే, మన లోకంలో మన కంటికి కనిపించే వ్యక్తులను, వస్తువులను నమ్ముతాం. కానీ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగల దేవుని నమ్మము. కానీ దేవుని నమ్మిన వారిని ఆయన కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె మార్చుతాడు. ఆయన మీద నమ్మకం ఉంచిన వారిని ఎలాంటి పరిస్థితి కదల్చలేదు. యేసయ్య కూడా ఇదే మాటలు పలికాడు. బండ మీద తన ఇల్లు కట్టుకొనివాడు బుద్ధిమంతుడు అని. ఆ బండ దేవునిపై నమ్మకమే. ఈ అస్థిర ప్రపంచంలో దేవునిపై నమ్మకం ఉంచే వారికి దేవుడు ఇచ్చే ఈవులు స్థిరమైనవి. అవి సియోను కొండ వలె శాశ్వతమైనవి, కదలనివి, కదల్చబడలేనివి. అవును, నీకోసం నువ్వు ఏర్పరచుకునే మార్గములు అస్థిరమైనవి, కానీ దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మార్గములు స్థిరమైనవి. గనుక స్థిరమైన దేవుని వాగ్దానములపై ఆధారపడు. ప్రార్థన. యేసయ్యా, నీ స్థిరమైన వాగ్దానములకై వందనములు. అవును, నీవు మా కొరకు ఏర్పరిచిన మార్గములు స్థిరమైనవి. ఆ స్థిరమైన మార్గములలో నిశ్చలమైన విశ్వాసం కలిగి, ప్రార్థనకు జవాబు ఆలస్యమైన, పరిస్థితులు వ్యతిరేకంగా అనిపించిన తుఫానులోనైనా నిన్ను వెంబడించే కృప నాకు దయచేయి. నీ కార్యముల కొరకు వేచి చూసే కృప నాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.